హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో అటు యష్మి గౌడ ఇటు విష్ణుప్రియ ఇద్దరికి గట్టిగానే కోటింగ్ ఇచ్చారు నాగార్జున. మణికంఠను మగాళ్ళ లిస్టులో వేయినందుకు యష్మికి, నిఖిల్ గాజులు బొట్టు పెట్టుకోవాలంటూ నోరు జారిన విష్ణుప్రియకి వీడియోలు వేసి మరీ బుద్ధి చెప్పారు. దీంతో ఇద్దరు నాగార్జున ముందు క్షమాపణలు చెప్పారు. అయితే ముందు మాట్లాడవలసింది తర్వాత సారీలు చెప్పడం వల్ల ఉపయోగం ఏమంటూ నాకు కూడా గట్టిగానే అడిగారు. బిగ్ బాస్ 4వ వారం జరిగిన ఆటలు, గొడవల్లో ఎక్కువగా హైలైట్ అయిన విషయాలు మణికంఠ మగతనంపై వేసిన జోకుల వివాదమే. హౌస్లో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు అంటూ సరదాగా మొదలైన ఈ టాపిక్లో యష్మి వేసిన ఓ డైలాగ్ అటు మణికంఠతో పాటు ఇటు ఆడియన్స్ను కూడా గట్టిగానే ఫైర్ అయ్యేలా చేసింది. దీంతో ఈ ఇష్యూపై వీకెండ్ ఎపిసోడ్లో నాగ్ మాట్లాడతారని అంతా ఎక్స్పెక్ట్ చేయగా అదే జరిగింది. యష్మి టాపిక్ రాగానే నాగ్ ఒకటే క్వశ్చన్ వేశారు. యష్మి, హౌస్లో ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ఉన్నారంటూ నాగ్ అడిగారు. దీనికి ఏం తెలియనట్టు కాస్త కన్ఫ్యూజన్ ఫేస్ పెట్టేసింది యష్మి. దీంతో సరే నీకోసం ఓ వీడియో వేస్తానంటూ నాగ్ బిగ్ స్క్రీన్పై చూపించారు. ఈ వీడియోలో మణికంఠ దూరంగా కూర్చొని ఉంటే యష్మి సహా తోటి గ్యాంగ్ అంతా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అందులో హౌస్లో ఎంతమంది మగాళ్ళని ఎవరో అడిగితే నలుగురే అంటూ ఇంకెవరో ఉన్నారు, అదేంటి నా మణికంఠ లెక్క పెట్టలేదా అని పృథ్వీ అంటే వాడు లెక్కలో లేడు అంటూ యష్మి డైలాగ్ వేసింది. దీన్ని కొనసాగిస్తూ నిన్ను మొగాళ్ళ లిస్టులోనే వేయలేదంటూ నిఖిల్ ఇంకా గట్టిగా చెప్పాడు. ఈ వీడియో చూసిన వెంటనే యష్మిలో మహానటి బయటకు వచ్చేసింది. మదర్ ప్రామిస్ సార్, నా ఇంటెన్షన్ అయితే అది కాదు. ఐఎమ్ సారీ మణికంఠ, నా గురించి నీకు తెలుసు, సారీ మణి అంటూ యష్మి అంది. అయితే ఇక్కడ ఉద్దేశం అది కాదు అని యష్మి అంది. ఓకే, కానీ అక్కడ ఆ ఉద్దేశం కాకుండా మగాళ్ళ లిస్టులో నుంచి మణికంఠను తీసేయండి అనడానికి ఏ ఉద్దేశం ఉంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు యష్మి. ఇంకా దీంతో మణికంఠను పైకి లేపి నాగ్ అడిగారు. యష్మి అన్న మాట నీకు ఎలా అనిపించింది అని నాగ్ అడిగితే అది ఒక జోక్లా అనిపించింది సార్, అందుకే వెంటనే రియాక్ట్ అయ్యి మీ హద్దుల్లో మీరుండండి అంటూ మణికంఠ చెప్పాడు. మరి నువ్వెందుకు రేట్ చేయలేదు, నీ వాయిస్ ఎందుకు గట్టిగా వినిపించలేదు అంటూ నాగ్ అడిగారు. అంటే వీళ్ళకి చెప్పినా వేస్ట్, వీళ్ళ జ్ఞానం ఇంతే అని వదిలేసా అంటూ మణికంఠ అన్నారు. దీనికి నాగ్ సీరియస్ అయ్యాడు. స్టాండ్ తీసుకోమని, నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే మాట్లాడు, నువ్వు ఏమనవు అనే వాళ్ళు జోక్స్ వేస్తున్నారు అంటూ నాగ్ క్లాస్ పీకారు. ఇక తర్వాత విష్ణుప్రియ కోసం ఓ వీడియో వేశారు నాగార్జున. అందులో నిఖిల్ గురించి మాట్లాడుతూ చీఫ్ పొజిషన్లో ఉండి చేతులు కట్టుకొని ఉంటాడు, రెడ్ బ్యాంగిల్స్ బొట్టు బిల్ల ఒక్కటే తక్కువ, అలా అని నేను ఆడోళ్ళని తక్కువ చేయడం లేదు అంటూ విష్ణుప్రియ అంది. ఇది చూపించగానే విష్ణుప్రియ నవ్వుతూ ఉంటే సార్ మేము నిఖిల్ కాంచన అంటామంటూ ఏదో చెప్పబోతే షటప్ విష్ణుప్రియ అంటూ నాకు సీరియస్ అయ్యారు. నువ్వు అన్న మాటలు కరెక్ట్ కాదు విష్ణు, అవి బయటికి ఎలా వెళ్ళాయో తెలుసా, చాలా కేర్లెస్ గా ఇన్సెన్సిటివ్ గా ఎలా మాట్లాడతావు అలా అంటూ నా క్లాస్ పీకారు. సారీ సార్, నిఖిల్కి సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటూ విష్ణుప్రియ సారీ చెప్పింది. దీంతో అలాంటి వర్డ్స్ రిపీట్ చేయొద్దు అంటూ నాగ్ క్లాస్ పీకారు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.